కొంతమందికి పాటలు వింటూ ఉంటే రిలాక్సేషన్, కొంతమందికి డాన్స్ చేస్తే రిలాక్సేషన్, నాకు వంట వండితే రిలాక్సేషన్. ఈరోజు నేను ఈ వెరైటీ డిష్ చేస్తున్నాను కదా, ఆవిడ దగ్గర నుంచి మార్కులు కొట్టేద్దామని ప్లాన్లో ఉన్నాను. ఫాస్ట్ గా అయిపోతుంది, మనతో అట్లనే ఉంటుంది అన్నట్టు. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీకు కూడా ప్లేట్ తెచ్చేస్తాను అయితే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ లవ్లీ వీడియో. ఈరోజు నేను ఒక క్రేజీ కాంబినేషన్ చూపించబోతున్నాను. మీరు కూడా ఇది ట్రై చేస్తే అచ్చు రెస్టారెంట్లో మీకు కుదిరినట్టుగా వస్తుంది అనమాట. అంత ఈజీగా ఉంటుంది అండ్ అంత యమ్మీ యమ్మీ డెలిషియస్గా కూడా ఉంటుంది. అదేంటంటే, నేను రెస్టారెంట్లో మనకు చేస్తారు కదా జీరా రైస్, ఆ జీరా రైస్ని ఇన్ కాంబినేషన్ విత్ టొమాటో మునక్కాడ కర్రీ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా యాజ్ ఇట్ ఇస్గా ట్రై చేయండి. రెగ్యులర్గా రోజు తినే ఆ కూర పప్పు కాకుండా జీరా రైస్ విత్ టొమాటో డ్రమ్ స్టిక్ కర్రీ ట్రై చేసి చూడండి. అసలు ఇంకా హోటల్లో కానీ లేకపోతే పెళ్లి భోజనాల్లో కానీ ఇవన్నీ దేదుడిపే అంటారు. నేను మసాలా యూస్ చేయను అండ్ అలానే గంటల పెద్ద ప్రొసీజరు కాదు, ఇట్టే అయిపోతుంది. సో స్టార్ట్ చేసేద్దామా? పాటలు వింటూ ఉంటే రిలాక్సేషన్, కొంతమందికి డాన్స్ చేస్తే రిలాక్సేషన్, నాకు వంట వండితే రిలాక్సేషన్. అది అందరూ బాగుంది అని అంటే అసలు ఎంత ఎనర్జీ వస్తుందో తెలుసా. ఈరోజు నేను చూపించబోయేది చాలా ఈజీ రెసిపీ. మా అత్తగారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎప్పుడు ఆ పప్పు తింటూ పొట్ట పాడైపోతుందేమో అని. ఎందుకంటే మా ఇంట్లో శ్రీకాంత్కి కానీ సిద్ధుకి కానీ పప్పు కంపల్సరీ అనమాట. సో ఈరోజు నేను ఈ వెరైటీ డిష్ చేస్తున్నాను కదా, ఆవిడ దగ్గర నుంచి మార్కులు కొట్టేద్దామని ప్లాన్లో ఉన్నాను. పెద్ద ప్లానింగే. చూద్దాం ఏం జరుగుతుందో. సో జీరా రైస్ కూడా చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఎసరు పెట్టేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఎసరు పెట్టేద్దాము. నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకొని నీట్గా వాష్ చేసినటువంటి బాస్మతి రైస్ రెడీ పెట్టుకున్నాను. సో జీరా రైస్లోకి కావాల్సినటువంటి సాల్ట్ అనమాట, కొంచెం సరిపడిన సాల్ట్ యాడ్ చేసేసి అండ్ మూత పెట్టేసాం అనుకోండి, వాటర్ బాయిల్ అయినప్పుడు మనం రైస్ వేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ములక్కాయల్ని ఉడకపెట్టాలన్నమాట. సో ములక్కాయల్ని ఉడకపెట్టడానికి ఆల్రెడీ మనం డ్రమ్ స్టిక్స్ని వాష్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి అది ఇలా వేసి అది బాయిల్ అయ్యే వరకు చూడాలి. ఎక్కువ టైం పట్టదు, టక్కన ఉడికిపోతాయి. మీలో చాలామందికి తెలిసి ఉంటుంది, మునక్కాయలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ముక్కకి బాగా పడుతుందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటాయి మునక్కాయలు కూడా. సో సాల్ట్ కూడా యాడ్ చేసేసి దీన్ని కూడా మూత పెట్టేసేసి పక్కన పెట్టేద్దాం. సో మునక్కాయలు బాయిల్ అయ్యేలోపు, రైస్ మరిగేలోపు ఇప్పుడు ఆ గ్రేవీ కర్రీ కోసం ఏం చేయాలో అది కూడా స్టార్ట్ చేసేసేయచ్చు. సో ఇప్పుడు ఈ గ్రేవీ కోసం ఉల్లిపాయలు ఒక పెద్దవి ఒక 3 or 4 పడతాయండి. నేనైతే అన్ని తీసుకున్నాను, బికాజ్ అప్పుడే కదా మనకి ఆ గ్రేవీ కంటెంట్ అంతా వస్తుంది. కాబట్టి కళాయి తీసుకొని చక్కగా ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, నేను ఆనియన్స్ ఎన్ని కట్ చేయించుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్ చాలా తీసుకున్నాను చూసారా, అప్పుడే మనకి ఆ టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే జీరా రైస్ కాంబినేషన్ చాలా బ్లాండ్గా ఉంటుంది కదా, టేస్ట్ ఏమి ఉండదు. అందులో గ్రేవీ ఎక్కువ నంచుకుంటేనే అప్పుడే టేస్ట్ వస్తుంది కాబట్టి ఇలా అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. సో ఆయిల్ వేడెక్కిపోయింది, ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేస్తున్నాను. సో ఆనియన్స్ ఫాస్ట్గా వేగడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి జస్ట్ అంతవరకు సరిపోయేటట్టు అనమాట, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి నెక్స్ట్ మూత పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు డ్రమ్ స్టిక్ కర్రీలోకి కావాల్సినటువంటి మసాలా పేస్ట్ని రెడీ చేసేసుకుందాం. మసాలా పేస్ట్ అనకూడదు, గ్రేవీ పేస్ట్, బికాజ్ నేను ఎలాంటి మసాలా యాడ్ చేయట్లేదు, నాకు నచ్చదు మసాలా టేస్ట్ ఉంటే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇప్పుడు నేను చూపించే దాంట్లోనే కొంచెం చెక్క, ఒక 2-3 యాలక్కాయలు, 2 లవంగం ముక్కలు ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి మసాలా యాడ్ చేయట్లేదు. 1 స్పూన్ పుచ్చపప్పు, 1 స్పూన్ క్యాష్యూ నట్స్, 1 స్పూన్ గసగసాలు, తర్వాత 1 చెంచాడు నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేయాలన్నమాట. మనకి ఇది ఎలా కావాలంటే ప్రాపర్ పేస్ట్లా కావాలన్నమాట. సో పౌడర్ లాగా వద్దు, కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
సో మిక్సీ అయ్యే లోపు వాటర్ బాయిలింగ్కి వచ్చేసింది కదా, ఇప్పుడు ఏంటంటే మనము రైస్ యాడ్ చేసేస్తున్నాము. రైస్ దాని దారిని అది ఇంకా కుక్ అవుతూ ఉంటుంది. నేను ఒక్కొక్కటి కూడా చేయొచ్చు, కానీ టైం సేవింగ్ మోడ్ అనమాట. అది అయ్యేలోపు ఇది అయిపోతుంది, ఇది అయ్యేలోపు ఇది అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మనతో అట్లనే ఉంటుంది అన్నట్టు అట్లుంటుంది మనతో. ఈలోపు ఇదిగో మునక్కాయలు ప్రాపర్గా బాయిల్ అయిపోయాయి కాబట్టి ఆ స్టవ్ ఆఫ్ చేసేసి అలా పక్కన పెట్టేసుకుందాం. అన్నం కూడా యాడ్ చేసాం కాబట్టి ఎసరు కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. జీరా రైస్లోకి చాలామంది జస్ట్ జీరాని తీసుకొని ఫ్రై చేస్తారు ఆయిల్లో. అలా చేస్తే రెస్టారెంట్ టేస్ట్ రానే రాదు. ఒక చిన్న చిట్కా ఉంది, అదేంటంటే మనం జీరా తీసుకోవాలి, అంతే క్వాంటిటీలో షాజీరా కూడా తీసుకోవాలన్నమాట. లైక్ ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి, ఇదేమో మనకి జీలకర్ర, ఇదేమో షాజీరా అనమాట. సో ఇదొక స్పూన్ తీసుకున్నాను, ఇదొక స్పూన్ తీసుకున్నాను, ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని ఇది మనం ఒక 10 minutes పాటు కలిపి నానబెట్టాలి. 10 minutes పాటు నానబెట్టేస్తే అప్పుడు దాని ఫ్లేవర్ యాక్చువల్గా దిగుతుంది అన్నట్టు. సో ఇలా వాటర్లో పెట్టేసేసి పక్కన పెట్టేద్దాము. చెప్పానుగా ఆనియన్స్ కాసేపు టైం పట్టేస్తుంది ఎలా అయినా సరే. ఆనియన్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసామనుకోండి మాడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే సీన్ కట్ చేస్తే సరిగ్గా ఫ్రై అవ్వవు. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో బాగా దగ్గరకు వచ్చేసేటట్టు ఫ్రై అయితేనే డిష్కి బోలెడంత టేస్ట్ అనమాట. సో కొంచెం పేషెన్స్తో ఉండాల్సిందే, అందుకనే ఫస్టే పెట్టేసాము, కొంచెం టైం పడుతుంది, తప్పదు. సో కొద్దిగా గట్టిగా ఉంది, ఒక 2 minutes పెట్టేసేస్తే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో కొంచెం టైం అయింది కాబట్టి రైస్ ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. ఆల్మోస్ట్ రైస్ అయిపోవచ్చింది. చెప్పాను కదా పేస్ట్లా అవ్వకూడదు రైస్, కాబట్టి చెక్ చేసుకొని ఇట్స్ ఆల్మోస్ట్ డన్. మీరు కరెక్ట్గా రైస్ వండుకుంటాను అని అన్నా దట్స్ ఓకే, బట్ నేను కొంచెం ఎసరు ఎక్కువ పోసాను కాబట్టి వాటర్ని డ్రైన్ చేసేస్తున్నాను. ఆ ఎసరు చూసుకునే టైంకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇదిగో ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 3-4 టొమాటోస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలు, అవి యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇవి ఉడకడానికి ఇదే ఫేజ్లో కొంచెం మనము సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసేసి ప్రాపర్గా ఇవన్నీ బాగా మగ్గిపోవాలన్నమాట, దగ్గరికి వచ్చేయాలి. సో అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ప్రస్తుతానికి మూత పెట్టేసి ఆ రైస్ సంగతి ఏంటో చూసేద్దాం. కూల్ వాటర్ యాడ్ చేసి జస్ట్ అట్లా వంపేస్తామన్నమాట రైస్ని. జస్ట్ ఇంకా అతుక్కోదు రైస్, మనకి మెత్త పడదన్నమాట. సో ఒకసారి చూద్దాం టొమాటోస్ ఎలా అయిపోయినాయని. పర్ఫెక్ట్గా కుక్ అయింది, ఇదే కన్సిస్టెన్సీ. మీకు ఇక్కడ కనిపిస్తుందా ఆయిల్ బయటికి అంటటం ఎండ్స్లో? సో ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తే అప్పుడు టొమాటోస్ ప్రాపర్గా కుక్ అయ్యాయి అనేది ఒక టిప్ అనమాట. సో ఇలా బాగా సాఫ్ట్గా మ్యాష్ అయిపోయేటట్టుగా కుక్ అయిపోయింది కాబట్టి ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఇందాక మనం కొట్టుకున్నటువంటి ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇదే స్టేజ్లో కొంచెం మనం బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా డ్రమ్ స్టిక్స్, ఆ మునక్కాయలు యాడ్ చేసేస్తున్నాను. ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా మునక్కాయకి కూడా ఉప్పు కారం అంతా పడుతుందన్నమాట, చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాష్యూ నట్స్ ఉన్నాయి, ఆ క్యాష్యూ నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా గ్రేవీ కన్సిస్టెన్సీ కుక్ అయిపోయింది. ఇప్పుడు లైట్గా కొరియాండర్తో గార్నిష్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మనము వాటర్లో సోక్ చేసుకున్న జీరా షాజీరా ఉంది కదా, ఇది ఫస్ట్ టీ ఫిల్టర్తో నేను వడగట్టేస్తాను. సో ఇప్పుడు జీరా రైస్ కోసం ఆ తాలింపు పార్ట్ చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం గీ తీసుకోవాలన్నమాట. యాక్చువల్లీ నెయ్యితో వేస్తేనే తాలింపు బాగుంటుంది, బట్ కొంతమంది నెయ్యి అండ్ ఆయిల్ కూడా వేస్తారు. సో నేను అలాగే చూపిస్తాను. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నా. సో కొద్దిగా షాజీరా జీలకర్ర నానబెట్టుకున్నది వడకట్టేసి అది యాడ్ చేశాను. నెక్స్ట్ కరేపాకు యాడ్ చేశాను. చెప్పాను కదా ఇందాక, మీకు కావాలంటే యూ కెన్ యాడ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఏదైనా. నేను మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను.
చాలా కొద్దిగా ఫ్లేవర్ కోసం అన్నట్టు. సో ఫైనల్గా జీరా రైస్ కూడా అయిపోయింది. లైట్గా కొత్తిమీర యాడ్ చేసి, ఎక్కువ కొత్తిమీర యాడ్ చేయకూడదు బికాజ్ ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుంది కాబట్టి లైట్గా కొత్తిమీర యాడ్ చేసేసి యూ కెన్ జస్ట్ సర్వ్ ఇట్. సో జీరా రైస్ అండ్ టొమాటో డ్రమ్ స్టిక్ కర్రీ ఈజ్ రెడీ. సర్వ్ చేసేసి అత్తమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. రెగ్యులర్గా రోజు పప్పేనా పొట్ట పాడైపోతుంది అనే మా అత్తగారు ఇవాళ ఇది చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. నీకు కూడా ఒక ప్లేట్ తెచ్చేస్తాను అయితే. చూపులకి కూడా బాగుంది, ఐ ఫీస్ట్. మరి తింటే ఎంత బాగుంటుందో. దీప్తి చేసింది, తినవయ్యా తిను. తింటున్నా అమ్మా. చాలా బాగుంది. గ్రేవీ వేసుకున్నావా? గ్రేవీ వేసుకున్నా. కాదత్తయ్య గారు, మీ డైలాగ్ ఉంటుంది కదా, పప్పుతో రోజు పప్పే రోజు పప్పు చంపేస్తుంది పప్పుతోటి. పప్పే రోజు తినలేక అబ్బా నీరసం వస్తుంది ఆ పప్పుని చేస్తే. ఇవాళ కొంచెం ఏమన్నా వెరైటీగా చెయ్యమ్మా తల్లి అంటే చేసింది. కానీ బాగానే ఉంటుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బాగుంది. నువ్వు తినవండి, ఎవరైనా పెడతారేమో అని చూస్తున్నా. కష్టపడి ఉండేవు కాబట్టి నాకే పెట్టేస్తున్నారు. కష్టపడి ఉండేవు కాబట్టి బాగుంది, సూపర్. మేమైతే ఈ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తాం. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మీరు కూడా చేసుకోండి, చేసి మాలాగా మీరు ఎంజాయ్ చేయాలి. కరెక్ట్. తప్పకుండా చేయండి. బాయ్.